టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో అదరగొట్టిన షమి ఆ టోర్నీలో గాయపడ్డాడు. ప్రపంచ కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స చేయించుకున్న అతడు ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే వచ్చే రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే తాజాగా షమి ఓ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా అతడు వెల్లడించాడు. అయితే తాను ఎక్కడికి వెళ్తున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎయిర్పోర్ట్లో ఉన్న ఫోటోలను షేర్ చేసి మళ్ళీ నా విమానం ఆలస్యమైంది, ఎయిర్పోర్ట్ నాకు తాత్కాలిక ఇల్లుగా మారిపోయిందని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సైతం స్పందించాడు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. ఎయిర్పోర్ట్లో కూడా అతడు ఇంట్లో పడుకున్నట్లుగానే పడుకుంటాడని చెప్పుకొచ్చాడు. దీనికి షమి హహహా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే టీమిండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నాటికి షమి ఫిట్నెస్ సాధిస్తాడని గతంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. అయితే అది జరగలేదు. న్యూజిలాండ్తో సిరీస్ నాటికి షమి ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.